అన్ని ఫైబ్రాయిడ్స్ లోనూ ఒకవేళ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తున్నట్లయితే కనుక సర్జరీకి వెళ్ళాలా లేదా ఎవరిలో సర్జరీకి వెళ్ళాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే సిమ్టమ్స్ మనం అబౌవ్ డిస్కస్ చేసిన సిమ్టమ్స్ అన్నమాట. అంటే ఎక్కువగా పీరియడ్ ఫ్లో ఎక్కువగా ఉంది, హెవీ ఫ్లో, పేషెంట్ ఎనీమియాలో ల్యాండ్ అవుతుంది, రిపీటెడ్ గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది వారిలో, లేదు అని అంటే కనుక రికరెంట్ గా ఇన్ఫర్టిలిటీ లేదంటే సబ్ ఫర్టిలిటీ, అబార్షన్స్ అవుతున్నాయి, వీరిలో కూడాను సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎవరిలో కనుక ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి బట్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు, అయినా కానీ వాళ్ళు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరిలో అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన ఫైబ్రాయిడ్ అనేది ఇంప్లాంటేషన్ కి దగ్గరగా ఉంది. దగ్గరగా అంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగానే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఇంపెండింగ్ ద క్యావిటీ, అంటే క్యావిటీ గర్భసంచి లోపల ఉండే క్యావిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లాంటేషన్ సైట్ దగ్గర గనక ఇది అబ్స్క్యూర్ చేస్తున్నట్లయితే గనక ఫైబ్రాయిడ్ అనేది అప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది.